తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆర్థిక వ్యవహారాల అవకతవకలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం సైదాబాద్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నాటి నుండి బార్ కౌన్సిల్కు ఒకటే కమిటీ ఏకఛత్రాధిపత్యంగా కొనసాగుతుందని ఆయన విమర్శించారు. న్యాయవాదులుగా బార్ కౌన్సిల్లో నమోదయ్యే వారి నుండి ఫీజులు, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరిట న్యాయవాదుల నుంచి డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40,000 మందికి పైగా న్యాయవాదులు తాము వకాలతు పొందిన కేసులు కోర్టుల్లో వాదించడానికి ప్రతిరోజు అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ల రూపంలో చెల్లించే డబ్బులను బార్ కౌన్సిల్ వసూలు చేస్తుందని వివరించారు. అయితే ఇలా వసూలు చేస్తున్న కోట్లాది రూపాయల్లో కొంతమేర కూడా అడ్వకేట్ల సంక్షేమానికి ఉపయోగించడం లేదని ఆరోపించారు. గత 11 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్కు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాలపై న్యాయవాదులకు ఉన్న అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత ఉన్న బార్ కౌన్సిల్ ఈ విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది న్యాయవాదుల సంక్షేమానికి, భారీ ఆర్థిక వ్యవహారాల అవకతవకలకు సంబంధించిన ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదులు ఎస్కే రత్నం, జీవన్ కిషోర్ పాల్గొన్నారు. డబ్బులు డిజిటలైజ్ అవుతున్నాయి, బార్ కౌన్సిల్లో అక్రమాలు జరుగుతున్నాయి అని మేము కంప్లైంట్ పెట్టగానే 15 రోజులలో 3.5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. అంటే ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసినటువంటి వివిధ రూపాలలో అడ్వకేట్ల కానీ తీసుకున్నటువంటి డబ్బుల్ని, రుసుముల్ని వెంటనే డిపాజిట్ చేయాల్సినటువంటి బార్ కౌన్సిల్ అధికారులు చేయటం లేదు. దాంతో మేము ప్రెస్ మీట్ పెట్టి కంప్లైంట్ పెడితే 15 రోజులలో 3.5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లకు అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల యొక్క అన్నిటినీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్ చైర్మన్, బార్ కౌన్సిల్ మెంబర్ల మీద ఉంది. అర్జెంటుగా ఈ ఆదాయ